మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి ఈత తాటి వనాలున్న చోట్ల కేవలం నీరాతో కాకుండా బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. వాటి ద్వారా ఆదాయం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది కడతాల్ మండలం ముద్విన్ గ్రామంలో. ఈ గ్రామంలో నీరా ద్వారా అటు తాటి చెట్లు ఈత చెట్ల ద్వారా సహజ సిద్ధంగా వచ్చే మధురమైన పానీయం నీరా ద్వారా బై ప్రోడక్ట్స్ తయారు చేయడం ఎట్లా ఉందో తెలుసుకుందాం. సో వాటి ద్వారా ఏ పదార్థాలు తయారు చేస్తారు, నీరాలో ఎట్లా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, క్వాలిటీ చెకింగ్ ఎట్లా ఉంటుంది, pH లెవెల్ ఎంత ఉండాలి, స్వీట్నెస్ ఎంత ఉండాలి, సో నీరా ద్వారా ఏ ఐటమ్స్ తయారు చేస్తారో మనం తెలుసుకుందాం. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. తాటి నీరతోటి బెల్లం, తేనె, బూస్టు, షుగరు 4 బై ప్రోడక్ట్ రెడీ అవుతాయి సార్. ఫార్మర్స్ 9 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. చరకొండ విలేజ్ నుంచి నీరా తెచ్చుకుంటాం సార్. మేము దాన్ని ఫిల్టరింగ్ చేసుకుంటాము. అది నీరా నక్లెస్ రోడ్కి పంపిస్తాము. అక్కడ ఎంత అవసరం ఉందో అక్కడికి పంపించిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ రెడీ చేసుకుంటాం మేము. ఆ ప్రోడక్ట్లో బెల్లం, తేనె, బూస్టు, షుగరు రెడీ చేసుకుంటాం సార్. ఇక్కడ నుంచి వెళ్తాయి సార్. మన ఇండియాలోనే ఇక్కడే ఉంది ఫస్ట్ ప్రాసెస్. ఇక్కడ నుంచే అక్కడికి వెళ్తుంది. నెక్లెస్ రోడ్కి ఒకటి షాప్స్ ఉన్నాయి, ఉప్పల్లో ఒకటి, కుకట్పల్లిలో ఒకటి ఉంది సార్. ప్రోడక్ట్ రెడీ చేసి అక్కడ షాప్స్కి పంపించినాక కొన్ని ఆర్గానిక్ షాప్లకు పంపిస్తాము. ఆర్గానిక్ షాప్లకి పంపించి తెచ్చుకుంటాం. తాటి తేనె రెడీ అవుతుంది. తేనెని మిషన్లో పోసుకుంటాం సార్. మిషన్లో పోసుకున్న తర్వాత మంట వేడి చేసుకుంటాం. టెంపరేచర్ 65 degrees 70 మధ్యలో టెంపరేచర్ని ఆఫ్ చేసుకుంటాం. నీరా ఉంటుంది కదా సార్, నీరా తెచ్చుకొని మిషన్లో పోసుకున్నాక 65-70 degreesలో మంట ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని హనీ స్టేజ్లో బ్రిక్స్ మీటర్ ఉంటుంది, ఆ బ్రిక్స్ చెక్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ బెల్లానికి యూజ్ చేసుకుంటాం. బెల్లం 95 degrees 100 degreesలో ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత డ్రై చేసుకొని ట్రైలలో తీసుకుంటాం. మీరు ఎంత ముందుకు తీసుకున్నారు కదా బెల్లము, చూసిరు కదా, అట్లా చేసుకుంటాము. తర్వాత షుగర్ ఇంకా ఎక్కువ డ్రై చేస్తుంటే షుగర్ వస్తుంది. షుగర్ తర్వాత బూస్ట్ సార్. సేమ్ బెల్లం స్టేజ్ అయిపోయినాక దాన్ని ఇంకా ఎక్కువ డ్రై చేసుకుంటే బూస్ట్ వస్తుంది సార్. బూస్ట్ తర్వాత ఇంకా ఎక్కువ డ్రై చేస్తే షుగర్ వస్తుంది. బెల్లంలో 2 రకాలు ఉంటాయి సార్, మేలు ఫిమేల్ ఉంటుంది. ఒక ఫిమేల్ దానికి 1060 rupees, మేల్ దానికి 1140 rupees. ఇక్కడే తీసుకున్నాం సార్. సారే ఇచ్చాడు మాకు ట్రైనింగ్. ఇది ఇక్కడ 4 years రన్ అవుతుంది సార్. 300 నుంచి 400 liters వరకు తీసుకుంటాము. నెక్లెస్ రోడ్కి అక్కడ కేఫ్కి ఎంత అవసరం ఉంటే, షాప్స్కి ఎంత అవసరం ఉంటే అంత పంపించి ఇక్కడ ప్రొడక్ట్ చేసుకుంటాం సార్. అంటే ఇప్పుడు డల్గానే ఉంది సార్, అంత స్పీడ్ లేదు, డల్గా ఉంది చాలా. $300 ml 90 rupees పెడుతున్నారు. 500 ml 150, లీటర్ 300 అమ్ముతున్నారు సార్. నీరా తాటి చెట్టుకి మామూలుగా కుండ కాకుండా చిల్లర్ బాక్స్ కడతాము, CPCRI బాక్స్. ఆ బాక్స్ కడతాము. దానికి కూలింగ్ కోసం జెల్ యూజ్ చేస్తాము. మార్నింగ్ కట్టి ఈవినింగ్ తీస్తాము, ఈవినింగ్ కట్టింది మార్నింగ్ తీస్తాము. అక్కడికి వెహికల్ వెళ్తుంది మాది, వెహికల్ వెళ్ళి తీసుకొని వస్తుంది సార్. బాక్స్లలో తీసుకొని వచ్చి అక్కడ కేఫ్కి పంపిస్తారు. బ్రిక్స్ pH లెవెల్ చెక్ చేసుకుంటాం. అది ఉంటేనే మేము నీరా కలెక్షన్ చేసుకుంటాం సార్. pH లెవెల్ 7.5, బ్రిక్స్ లెవెల్ ఏమో లెవెల్ 12 ఉండాలి. స్వీట్నెస్ తెలుస్తుంది, అది pH కరెక్ట్ ఉందా లేదా అని తెలిసిపోతుంది మనకి. 10 లీటర్స్కి 1 kg బెల్లం వస్తుంది సార్. ఇది 1 kg బెల్లం వస్తుంది. దాని క్వాంటిటీ బట్టి 80 liters పోసుకుంటే 3.5 hours పడుతుంది సార్. 95-100 degreesలో మంట ఆఫ్ చేస్తాం బెల్లం రెడీ కావడానికి. దాన్ని మళ్ళీ డ్రై చేసుకుంటాం. డ్రై చేసుకుంటే 1/2 hourలో బెల్లం రెడీ అవుతుంది సార్. దాన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని బెల్లం ట్రేలలోకి తీసుకొని 1 hour తర్వాత డ్రై అయిపోతుంది. దాన్ని మళ్ళీ కట్ చేసుకొని బాటిళ్ళల్లో నింపుకుంటాం. ఇది 200 grams బాటిల్, 200 grams బెల్లం ప్యాక్ చేస్తాం. ఇందులో మేము 285 సార్. ఇది పావు కిలో. మేల్, ఫీమేల్ అయితే 265 ఉంటుంది. మేలు ఫీమేల్ అని ఉంది కదా, దాంట్లో రేటు డిఫరెంట్ ఉంటుంది సార్. కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మనం క్వాంటిటీని అంటే ఎన్ని లీటర్లను పోసుకుంటే అంత టైం తీసుకుంటుంది సార్. అది 80 లీటర్స్కి 3.5 hours పడుతుంది. బూస్ట్ అయిపోయాక షుగర్ వస్తుంది. బెల్లాన్ని ఎక్కువ డ్రై చేసుకుంటే 95-100 degreesలోనే మంట ఆఫ్ చేస్తాం దీన్ని బెల్లాన్ని ఇంకా డ్రై చేసుకుంటే బూస్ట్ అయిపోయాక షుగర్ వస్తుంది సార్. ఇది 250 grams. ఇది కూడా బాటిల్ 260 grams, 250 grams ప్రోడక్ట్ ప్యాక్ చేసుకుంటాం సార్. ఇందులో ఇది 275 సార్ పావు కిలో.
హెల్త్ బెనిఫిట్స్ క్యాన్సర్ కానీ మన ఆరోగ్యం హెల్తీగా ఉండడానికి హార్ట్ లెవెల్స్ మంచిగా ఉండడానికి యూజ్ చేస్తాం సార్. ఎక్కువ షాప్స్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, బయటికి కూడా ఇప్పుడు బయటికి కూడా వెళ్తుంది సార్. ట్రాన్స్పోర్ట్లో బయటికి వెళ్ళిపోతుంది, ఆర్గానిక్ షాప్లోకి వెళ్తుంది. ఈత తేనె దీనికి కూడా 40 లీటర్స్ పోసుకుంటే 3.5 hours పడుతుంది తేనెకి. తర్వాత బాటిల్స్లో ఇది 300 ml బాటిల్ మిషన్లోనే పోసుకుంటాం నీరని. 40 లీటర్ 2.5 లీటర్స్కి 1 లీటర్ తేనె వస్తుంది. అంటే మామూలు మనం బయట తేనెని ఎట్లా యూజ్ చేసుకుంటామో దీన్ని అలానే యూజ్ చేసుకోవచ్చు సార్. చిన్నపిల్లలకి కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి కానీ చాలా బెనిఫిట్ ఉంటాయి ఇందులో ప్రోడక్ట్లో. హ్యాండిక్రాఫ్ట్ నెక్లెస్ రోడ్లో షాప్ ఉంది అక్కడ మాకు. దండలు, బొకేస్, ఫ్లవర్ బంచులు, ఫ్రూట్ ట్రీలు, ఫ్లవర్ బాస్కెట్లు అవన్నీ చాలా రకాలుగా రెడీ అవుతున్నాయి సార్ ఇక్కడ. ఇవి పబ్లిక్లకి చూపించడానికని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంది మేడము. ఈ విలేజ్కి ఉపాధి ఉంటుంది కదా అని ట్రైనింగ్ ఇస్తుంది ఇక్కడ 9 members ఉన్నారు సార్ ఇక్కడ. ఇంకా నెక్లెస్ రోడ్లో ఉన్నారు ఎంప్లాయీస్. ఇంకా మంచిగా నడిస్తే ఇంకా స్పీడ్గా వెళ్తే ఇంకా చాలా మందికి ఉపాధి ఉంటుంది సార్. ఇందులో నీర తీసేవాళ్ళు ట్యాపర్స్ ఉన్నారు, 40 members 30 members దాకా ట్యాపర్స్ ఉన్నారు. ఇంకా ఎక్కువ మనకు సేలింగ్ ఉంటే ఇంకా చాలా మందికి ఉపాధి కలుగుతుంది ఇందులో. 1972లో మహారాష్ట్ర ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళ యూనిట్లో నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ నేరా యూనిట్ సార్ సత్యం సార్ అని విన్నర్ సార్ అని ఇద్దరున్నారు. వాళ్ళు మొన్న నడిపోయిన మే నెలలో ట్రైనింగ్ ఇవ్వనందుకు ఇక్కడికి రమ్మని నన్ను తీసుకొచ్చారు. అన్ని రకాల ప్లాస్టిక్లు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు మేము కూడా తయారు చేస్తాం. తాటాకులు అంటే ఆకులు పనికిరావు సార్, మొవ్వాకులు కావాలి. అక్కడ ఎండలో పెట్టాను చూడండి కొట్టిన ఆకులు, ఆ మొవ్వాకులు కావాలి. మొవ్వాకులు చెట్టు మధ్యలో ఉంటాయి కదా అవి కావాలి. అవేమో ఇట్లా యూనిఫామ్ సైజ్ చేస్తాం. ఇది రేఫర్లు ఉంటాయి సార్, ఇందులో చిన్న చిన్న బ్లేడ్ ముక్కలు పెడతాం. ఇది ఆకు లాగితే యూనిఫామ్ సైజ్ వస్తుంది, లావు సన్నం రాకుండా. ఆ యూనిఫామ్ సైజు కలర్ పెట్టుకునే వాటికి కలర్ పెట్టుకుంటాం. వైట్ ఉన్నవేమో వైట్ వాళ్ళు. అది ఇదే అని ఏం లేదు, అన్ని రకాలు తయారు చేస్తాయి. ఫ్లవర్ వాజులు, ఫ్లవర్ బొకేలు, వాల్ పీసెస్, ఫ్లవర్స్. ఇది ఫోటోలకు వేసుకునే దండలు అండి. ఇవి ఫ్లవర్స్. ఇదేమో ఫ్రూట్స్ అవి పెట్టుకునే ట్రే అండి. ఇవేమో పెన్సిల్ పౌచ్. ఇదేమో ఇందులో టెడ్డీ పేరు పెట్టి కారు హ్యాంగింగ్ కట్టుకుంటారు, కారు హ్యాంగింగ్ కింద పెట్టుకుంటారు అనమాట. మాకు నెక్లెస్ రోడ్లో షోరూమ్ ఉంది మా సార్కి. ఆ షోరూంలో అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడైతే ఇప్పుడు ఇవే ఉన్నాయి. ఎన్ని రకాలంటే ఇప్పుడు మనకి ఐడియా ఏదొస్తే తయారు చేయొచ్చు. ఇదే రకం చేయాలని ఏం లేదు, న్యాచురల్ ప్రోడక్ట్ అండి ఇది. ఇది మన పూర్వం మనులు వాళ్ళను తాళపత్రం వాళ్ళ మీద గ్రంథాలు రాశారు, అందుకని ఇది పవిత్రమైంది. ఇది పూజ చేసుకునే పండితులు మడికి వాడుకుంటారు చూడండి బ్రాహ్మిన్స్. మడికి వాడుకునేది కూడా పనిచేస్తుంది అనమాట. ఇది ఈ తాటి చెట్టు అంటే కల్పవృక్షం అన్నట్టు, వేరు నుంచి చివరి దాకా అంతా ఉపయోగమే. తాటికర్ర, చావచ్చిన కర్ర, వాకింగ్ స్టిక్స్, ఓల్డ్ మెన్స్ స్టిక్స్ అవి కూడా తయారు చేస్తారు. ఆ తాటి చెట్టు తాటి చెట్టు తోటి బ్రష్ అది ఫైబర్ వస్తుంది, దానికి ఫైబర్ తోటి బ్రష్లు అవి తయారు చేసేవారు పూర్వం. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది కానీ పూర్వం ప్లాస్టిక్ లేదు. ఆ ఫైబర్ తోటి బ్రష్లు అవి ఇల్లు కడుక్కునేవి, రోడ్లు ఉడిచివి ఇవన్నీ తయారు చేసేవి చాలా రకాలు. ఆ తాటి ఆకు కాకుండా చెట్టుకి ఆకుకి కనెక్షన్ ఉంటుంది కదండి, కమ్మ. ఆ కమ్మ అపరపర్షణం తోటి వడపంటారు దాన్ని. దాన్ని మంచాలు, కుర్చీలు, కేర్ మాదిరి
అది కూడా అల్లితే అది ఈ పాడమంటూ ఉండదు, కేన్ కంటే గట్టిగా ఉంటుంది తాటి వాడప. ఇల్లు కట్టుకుంటే వేసేందుకు పనికిరాదు, అంత బాగుండేది చల్లగా. తాటాకిల్లు అంత చల్లగా ఉంటుంది. తాటి చెట్టు చాలా ఉపయోగం సార్, అది కల్పవృక్షం అంటారు. అందుకే దాని ఆకుల మీదే పెద్ద పెద్ద గ్రంథాలు, జమ్మునులు, బళ్ళు రాసింది తాళపత్ర గ్రంథాలు తాటాకుల మీదే.